చిజ్జడానాం తు యో ద్రష్టా చిజ్జడానాం తు యో ద్రష్టా సో అచ్యుతః జ్ఞాన విగ్రహ సో అచ్యుతః జ్ఞాన విగ్రహ స ఏవ హి మహాదేవః స ఏవ హి మహాహరిః చిజ్జడానాం తు యో ద్రష్టా. అందరూ కూడా ద్రష్ట, తెలియబడుసున్న విశ్వంబు దృశ్యమనుసు తెలివినై సర్వమునుగాం సుదృక్కు నేను. ఎవరయ్యా నేనని చెప్పనంటే సమస్తమునకు ద్రష్టయై ఉన్నటువంటి వాడు, దృశ్యము కాదు. శబ్దాది విషయకంబు దృశ్యంబగు శ్రవణాధికరణ పంచకమునకు శ్రవణాధికరణ పంచకంబు దృశ్యంబగు దత మనోబుద్ధ్యహంకృతులకు దత మనోబుద్ధ్యహంకృ దృశ్యంబగు పరిపూర్ణ దృంమయ బ్రహ్మంబునకు పరిపూర్ణ దృంమయ బ్రహ్మంబునకు దృశ్యత్వంబు చింతింపదుగానా. అందుచేత ఎవరు నీవు అని చెప్పనంటే ద్రష్ట. సమస్తము దృశ్యమే. దృశ్యమే నాకము, దృశ్యమే వాయువు, దృశ్యమే భూజల తేజములు, దృశ్యమే విశ్వము, దృశ్యము విద్యయ దృశ్యము కానిది దృక్కరయం. అందుచేత మనం ఎట్లా ఉన్నాము అని చెప్పనంటే తెలుసుకునేటువంటి వారిముగా ఉన్నాము, తెలుసుకుంటూ ఉన్నాం. ఈ తెలుసుకోవటం అన్నటువంటి ఆ తనం లేనటువంటి ఒక సెకండ్ కూడా లేదు. రాత్రి అయింది, మీరేం చేస్తారు చెప్పండి? నిద్రపోతామండి అంటారు. నిద్రపోవటం అంటే ఏమిటండి? అంతా మర్చిపోతాం, ఏమీ తెలియకుండా పోవటమే నిద్ర అని చెప్పారు అంటారు. ఏమీ తెలియకుండా పోవటం అవుతుంది అక్కడ. ఏదైతే పంచేంద్రియాలకు తెలియబడేదిగా ఉన్నదో ఆ తెలియబడేటువంటి తెలియకుండా పోయింది. తెలుసుకునేవాడిని నేనున్నాను, నేను పోయింది లేదు. ఏమి పంచేంద్రియములు విషయం చేసేటువంటి యొక్క విశ్వం తెలియబట్టలేదు, కానీ అది తెలియబడకపోయినా తెలుసుకునేవాడిని నేనున్నాను. ఎట్లా ఉన్నానో తెలుసుకుంటూ ఉన్నాను. ఏమి అభావాన్ని తెలుసుకుంటూ ఉన్నా, భావాన్ని తెలుసుకుంటూ ఉన్నా. ఆ తెలుసుకునేటువంటి యొక్క ద్రష్ట అనే దానికి ఎప్పుడూ కూడా తెలియంతనం అనేది ఆత్మయందు చెప్పే అవకాశం లేదు. చెప్పావు అంటే ఆత్మ ఏమవుతున్నాం? అనాత్మ అయిపోతుంది. తెలుసుకోవటం అంటే జ్ఞానత్వపు లక్షణం. ఏమి చైతన్యవంతపు విధానం ఆత్మ యొక్క లక్షణం, ఆనందత్వపు విధానం ఆత్మ యొక్క లక్షణం. ఆ మూడు కూడా ఎప్పటికీ ఉంటాయి. కాబట్టి ఆత్మ అనేటువంటి పదార్థం ఉన్నదే. చిజ్జడానాం తు యో ద్రష్ట సహ అచ్యుతః జ్ఞాన విగ్రహ. నేను కేవలం జ్ఞానస్వరూపుణ్ణి. జ్ఞానం అంటే తెలుసుకోవడం. జ్ఞానత్వమునకు ఒకప్పుడు తెలుసుకోవటం ఇంద్రియాల యందు ఉంటుంది, తెలుసుకోలేకపోవటం ఇంద్రియాల యందు ఉంటుంది, ఆత్మ యందు మాత్రం ఉండదు. అలాంటి జ్ఞానస్వరూపమై ఉన్నటువంటి యొక్క విగ్రహమే నేను. సహ ఏవ హి మహాదేవః సహ ఏవ హి మహాహరిః సహ ఏవ హి. అట్టి ఆ సహ ఆ బ్రహ్మమే, ఆ చైతన్య స్వరూపమే, అట్టి ఆత్మయే, అదే హరి, అదే మహాదేవుడు. అది శివకేశవులు అనేటువంటి ఉపాధుల భేదం. ఉపహిత చైతన్యముగా ఉన్నది ఏమిటంటే బ్రహ్మమే. శివునిలో ఉన్న ఆ బ్రహ్మమే, విష్ణువులో ఉన్న ఆ బ్రహ్మమే. కనుక సకల దేవతలు ఆ బ్రహ్మము యొక్క ఆశ్రయం కలిగే ఉన్నారు. సకల జీవులు ఉన్నాయి. ఏమి అంబోజాసనుడాదిగా గల తృణపర్యంతంబు విశ్వాత్ముడై ఉండ ప్రోఢ విపుల స్తంభంబునందుండడే. అంభోజాసనుడాదిగా గల తృణపర్యంతంబు బ్రహ్మదేవుని మొదలు పిపీలకం వరకు ఉన్నటువంటి యొక్క వస్తువు ఒకటే. అందువల్ల శ్రీహరిలో ఉన్న ఆ బ్రహ్మమే, బ్రహ్మదేవునిలో ఉన్న ఆ బ్రహ్మమే, శివుని యందు ఉన్న ఆ బ్రహ్మమే. ఉపాధులు భేదమే కానీ వస్తువు మాత్రం ఒకటే. అది సర్వాత్మనా భావన. ఏమి సర్వాత్మనా భావన వచ్చి ఉన్నటువంటి వాళ్ళల్లో సమైక్యతా భావం ఉంటుంది.
ఈ సర్వాత్మనాభావం లేకుండా ఉన్న చోట్లనే ఈ యొక్క వైవిధ్యములు, విరోధ భావములు, వైషమ్య భావాలు ఇవన్నీ కూడా చోటు చేసుకుంటాయి. వైష్ణవులు మా దేవుడే గొప్ప అంటారు, శైవులు మా దేవుడే గొప్ప అని చెప్పని అంటారు. ఇలాంటి విధానాలు పూర్వకాలంలో బాగా ఉండేవి. ఇప్పటి కాలం లేవా అంటే ఇప్పుడు బాగా పెరిగి ఉన్నాయి. మా యొక్క సాయిబాబాయ్ గొప్ప అని చెప్పని వారు ఈ విధంగా చూసినట్లయితే లోకంలో వైషమ్య భావాలు, విరోధ భావాలు, మా దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప, మా దేవుడు ఎందుకు పుడుతున్నాయి ఏమి కూడా అంటే సరైనటువంటి జ్ఞానం లేకపోవడం కారణంగా ఏం భగవంతుని పట్ల ద్విభేద భావన. శాస్త్రం ఏం బోధిస్తున్నది? శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివశ్చ హృదయం విష్ణు విష్ణుశ్చ హృదయం శివ. కాబట్టి శివకేశవులకు స్వరూపత భేదం లేదు. ఎక్కడయ్యా భేదం అంటే ఉపాధులు కాడ భేదం. అందువల్ల ఉపాధి భావనతో దేవుడు అంటున్నావా, స్వరూప భావంతో దేవుడు అని చెప్పి అంటూ ఉన్నావా? ఇప్పటికి కూడా వైష్ణవులలో శివాలయానికి పోవాలి. ఇప్పటికి కూడా శివత్వమును ఆశ్రయించి శివుని ఆరాధించేటువంటి వాళ్ళు విష్ణువు యొక్క ఆలయానికి వారు అంటే ఇక అజ్ఞానం ఇంకా అట్లాగే మనుషులలో నడుస్తూ ఉందన్నమాట. అజ్ఞానం ఇంకా అట్లాగే ఎందువల్ల అని చెప్పని మూలమై ఉన్నటువంటి యొక్క వేదవాంగ్మయాన్ని ఉపనిషత్తులను అధ్యయనం చేయకపోవడం కారణంగా మరి జీఆర్ స్వామి ఉన్నాడు అనుకోండి, నామాలు పెట్టాడు బాగానే ఉన్నది, కానీ ఏమిటంటే ఉపాధి భావన అక్కడ వాళ్ళల్లో ఉంటుంది. మీరు విష్ణువును ఆరాధించినట్లయితే, ఆయన సేవించినట్లయితే మీరు విష్ణులోకానికి పోతారు. దాని కారణంగా మీకు సాలోక్య ముక్తి కానీ, సామీప్య ముక్తి కానీ, సాయుధ్య ముక్తి కానీ, సారూప్య ముక్తి కానీ ఇలాంటివన్నీ వస్తాయని చెప్పని కూడా వాళ్ళు మరి ఉపనిషత్తులు అధ్యయనం చేయలేదా అంటే చేశారు. చేసింటూ కూడా దాన్ని ఇంకా మరుగు చేసి పెట్టేయడం. ఇదే స్వామిగారి యొక్క పోరాటం. లక్ష్మణ్ గారి పోరాటం ఏంటంటే జనులకు వాస్తవాన్ని బోధించండి. గీతలో ఒక వాక్యం ఉన్నది, న బుద్ధి భేదం జనయేతు అజ్ఞానాం కర్మ సంగిరాం జోషయేతు సర్వకర్మాని యుద్ధ్వాన్యుక్త సమాచరన్. న బుద్ధి భేదం జనయేతు అన్నాడు. అయ్యా అజ్ఞానాం కర్మ సంగిరాం, ఎట్లా ఉన్నారు లోకంలో జీవులు అని చెప్పనంటే అజ్ఞానంతో ఉన్నారు, కర్మసంగులై ఉన్నారు. పుట్టుకతో ఎవడో కూడా జ్ఞానిగా పుట్టడు. పుట్టిన తర్వాత గురువును ఆశ్రయించిన తర్వాత గురువు యొక్క బోధ అధ్యయనం చేసినప్పుడు జ్ఞానిగా మారే అవకాశం ఏర్పడుతుంది. మరి జ్ఞానత్వం కలిగి ఉన్నటువంటి వాళ్ళు అపమార్గంలో తీసుకుపోతూ ఉంటే ఏం కావాలి? ఇంకా రక్షించేవాడే భక్షిస్తే భైవారు శిష్యులతో కూడా అరణ్య మార్గంలో పోతూ ఉన్నాడు. ఒక ఆకంతకుడు వచ్చాడు, నాయనా గురువు గారు మీరు అరణ్య మార్గంలో పోతున్నారు, మీరు కొత్త ప్రాంతానికి, ఏమి అరణ్యంలో పెద్ద పులి ఉన్నది జాగ్రత్త అని చెప్పని అడిపోయాడు. పెద్ద పులి ఉన్నది జాగ్రత్త అన్నాడు, వాడు వెళ్ళిపోయాడు. దాంతో ఈ శిష్యులకు అందరికి కూడా భయం పట్టింది. పెద్ద పులి ఉందంట, వస్తుందేమో, పైన పడుతుందేమో, తినేస్తుందేమో భయంతో ఉనికిపోతూ ఉన్నారు. అప్పుడు గురువు చెప్పాడు, నాయనలారా మీరేం భయపడవద్దు, వీళ్ళందరూ కూడా చుట్టూ కూర్చోండి, నీ మధ్యలో కూర్చోండి, మీకేమి యొక్క భయం లేదు. ఎందుకు ఒకవేళ వస్తే ఎవరు అట్లాగా రక్షించే గురువే భక్షిస్తే కావాలి చెప్పండి. ఏమి గురువు అంటే ఏమిటి? తెలియంతనం పోగొట్టి తెలిసిందనాన్ని కలగజేసేటువంటి వాడు గురువు. మరి వాళ్ళే అంధత్వంలో పడేస్తూ ఉంటే అవిద్యాయాం అంతరే వర్తమానా స్వయం ధీరా పండితం మన్యమానా జంఘన్యమానా పర్యంతి మూఢా అంధేనైవ నియమానా యథా అంధా అంధేనైవ నియమాన యథా అంధా. ఏమి దావు చూపేవాడు అంధుడే, ఏమంటే పోయేవాళ్ళు అందులే. అంధేనైవ నియమాన యథాందాహ. నేను దావు చూపుతా అని చెప్పి అన్నా అంట. 10 మంది గుడ్డివాళ్ళు ఎమ్మడబడ్డారు ఆ పన్నే. పోయేవాడు దావు చూపేవాడు గుడ్డివాడే, వెనకాల పోయేవాళ్ళు గుడ్డివాళ్ళే. పెద్ద గొయ్యో నుయ్యో ఉందనుకో, ఏవో పోయి ముందు వాడు పడతాడు, పని వీళ్ళు పడతారు. ఇది ఈనాడు లోకంలో మరి మానవులను వైషమ్య భావాలు పుట్టింపజేసి, భేదభావాలు పుట్టింపజేసి ఒకనొకప్పుడు తాతాచార్యుల వారు శిష్యులతో వస్తూ ఉన్నాడు. రామలింగడు ఉదయం లేచి స్నానం చేసుకుని పెద్దగా ఈబుది రకాలు పెట్టి వాకిట్లో కూర్చున్నాడు. బ్రాహ్మీ ముహూర్తం కదా, వాకిట్లో కూర్చున్నాడు. తాతాచార్యుల వారు ఆ మార్గంలో వస్తూ ఉన్నాడు. అర్థమవుతుందా? తాతాచార్యుల వారు శిష్యకరంతో వస్తూ ఉన్నాడు. అక్కడ కూర్చున్నాడు రామలింగడు. ఎట్లా కూర్చున్నాడు?
బాగా అడ్డవట్లు పెట్టి ఈ చేతులకు పొట్టకి ఈపుకు ఉంటాయి ఆయన నామాలన్నీ కూడా అవన్నీ పెట్టు కూర్చున్నాడు. తాతాచారులు చూశాడు. అరే శిష్యులారా, వాడి ముఖం చూడమాకండి, పాపాలు చుట్టుకుంటాయి, రాబోయే జన్మలో మీరు గాడిదలై పుడతారా అని చెప్పని అన్నాడు. రామలింగడి యొక్క ముఖం చూశారా అని చెప్పనంటే ఎందుకు ఈయన వైష్ణవ ఆచార్యుడు అన్నమాట, ఆయన శివ భక్తుడు, ఎవరు రామలింగడు అన్నమాట. అందువల్ల వారి ముఖం చూశారా మీరు, రాబోయే జన్మలో గాడిదలై పుడతారా అని చెప్పని అన్నాడు. ఆ మాట వినగానే రామలింగడు కొంచెం బాధపడ్డాడు. మా ముఖాలు చూస్తే ఎట్లా పడతారా, మంత హీనంగా ఉన్నావా మంత అని చెప్పేసి అని. ఒక పూట దిగ్గజాలు పోతూ ఉన్నాయి, ఏదో కవి సమ్మేళనం ఉంటే కవి దిగ్గజాలు పోతూ ఉంటే ఒక గాడిదల మంద గుంపుగా వస్తూ ఉన్నది. ఈ రామలింగడు గబగబా పోయి పరుగున పోయి గాడిదల మందకు నమస్కారం చేశాడు, సాష్టాంగ నమస్కారం చేశాడు, చేయటం కూడా మళ్ళా లేచాడు, మళ్ళా సాష్టాంగ నమస్కారం చేశాడు. ఈ విధంగా చేస్తూ ఉంటే ముక్కుతేమన్నా చూశాడు. నీకేం పిచ్చి పట్టింది, నువ్వు కవి పండితుడివి, నువ్వు మాకు అవమానం వేస్తుంది నువ్వు చేస్తూ ఉంటే, నువ్వు నమస్కారం పొందేటువంటి వాడు నువ్వు, అందుట్లో నువ్వు నమస్కారం చేస్తూ ఉన్నావు, నమస్కారం చేస్తే ఒకరు చేయగాక, ఏదైనా పండితుడై ఉంటే మహాత్ములు ఉంటే చేయవచ్చావు, నమస్కారం చేయటం గాడిదల మందకా చేయటం ఎంత అవమానమయ్యని చెప్పి అన్నాడు. ముక్కు తెమ్మన్నా అట్లా అన్న మాట నువ్వు, వీళ్ళంతా పరమభక్తులు, వీళ్ళు వైష్ణవాచార్యులు, పూర్వజన్మలో మా ముఖాలు చూసి ఎట్లా ఈ పుట్టారు, పూర్వజన్మలో వీళ్ళంతా కూడా పరమ వైష్ణవ భక్తులు, మా ముఖాలు చూసి ఎట్లా ఈ పుట్టారు వీళ్ళు, అందరూ నమస్కారం చేస్తున్నారు. ఈ విధంగా అప్పటి నుంచి ఉన్నాయి, పెద్ద పెద్ద యుద్ధాలు జరిగినాయి, రాజ్య యుద్ధాలు జరిగినాయి, యొక్క మతాల కాడ, వైష్ణవం మతం కాడ, శైవ మతం కాడ. కాబట్టి ఏంటంటే మనకు ఎందువల్ల ఇలాంటివి ఏర్పడుతున్నాయని చెప్పానంటే సరైన జ్ఞానం లేకపోవడం కారణం. అజ్ఞానం కర్మ సంగీనాం, ఎట్లా ఉన్నారు జీవులు అని చెప్పానంటే అజ్ఞానం. తిరుమల కొండకు వచ్చాడు, ఏదో కొంచెం అరుగు బాగా ఉంది, అటు పడుకున్నాడు. పొద్దున్న లేచాడు, వాడు అద్వైత అన్నమాట. ఆ గోడ మీద సోహం అని చెప్పి రాశాడు. సోహం అంటే సహా ప్లస్ సహం, ఆ దేవుడే నేననే భావం కదా. నమస్కారం చేశాడు, సోహం 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 అన్నాడు. క్షేత్రయాత్ర చూసే ఉద్దేశంతో పోయాడు. ఆ గృహస్థుడు తలుపు తీసి బయటకు వస్తే గోడ మీద సోహం ఉంది, వాడు ఒళ్ళు మండింది. వాడు పరమభక్తుడు అన్నమాట, వైష్ణవాచార్యుడు వాడు. కనుక ఆయన ఒళ్ళు మండి ఏం చేశాడు, చెరిపేద్దామా అంటే అపచారమేమో అనే ఉద్దేశం చెరిపేయకుండగానే ఆ సోహం ముందు దాబెట్టాడు. దాబెడితే ఏమైంది, దాసోహం కోసలేందరా అంటే దాసుడిని, కనుకనే భక్తుడిని కాబట్టి దాసుడిని భగవంతుని దాసుని అని చెప్పి అనుకున్నాడు. చక్కగా నమస్కారం చేశాడు, సంతోషించాడు, ఆనందపడ్డాడు. సాయంత్రం అయింది, మళ్ళీ వాడు వచ్చాడు చిత్రాలు చూసుకొని. పొద్దునేమో సోహంగా ఉంది, సాయంత్రం కల్లా దాసోహం కూర్చుంది. వాడికి ఒళ్ళు మండిందన్నమాట. వాడు ఏం చేశాడు, మసివకు పట్టుకొచ్చాడు, దా ముందు సాబెట్టాడు. అప్పుడేమైంది, అది సదాసోహం. సదాసోహం, ఎల్లప్పుడూ సోహమే, సోహం 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 సోహం. ఆనందపడ్డాడు, సంతోషపడ్డాడు, పడుకున్నాడు. పొద్దున్న లేచాడు, మళ్ళీ పోయాడు. ఆయన లేచి బయటకు వచ్చాడు, చూస్తే నిన్నేమో దాసోహంగా ఉంది, పొద్దున కల్లాది సదాసోహం అయి కూర్చుంది అనమాట. వాళ్ళు ఒళ్ళు మండింది. ఆ పని మసిపోకు పట్టుకొచ్చాడు, దాని ముందు పెట్టాడు, దకారాన్ని పెట్టాడు, దాసోహం అయింది. దాసోహం. ఈ విధంగా వాడు రావటం సాబెట్టడం, సదాసోహం. వీడు రావటం దాబెట్టడం, దాసోహం. వాడు సాబెడతాడు, వీడు దాబెడతాడు. గోడంతా మసిపోకు అయిపోయింది. అందువల్ల ఏంటంటే ఎప్పుడు దాసత్వం, ఎప్పుడు సోహత్వం, ఇవన్నీ కూడా అద్వైత భావంగా గ్రహించగలిగితే నివృత్తి మార్గంలో పయనించే అవకాశం ఏర్పడుతుంది. దాసుడుగా ముందు శ్వాసనాశ్రయించు, హంసనాశ్రయించు, భగవద్భావంతో జీవించు. ఎప్పుడైతే నువ్వు ఆ యొక్క పరమాత్మ యొక్క విధానంలో దాసుడు అవుతావో ఆ తర్వాత నువ్వేమవుతావు, దకారం పోయి సోహం అనేటువంటి భావనగా మిగులుతావు. అనుభూతిని పొందితే, అద్వైత అనుభవాన్ని పొందితే, నివృత్తి మార్గంలో పయనిస్తే, సురభ భావాన్ని పొందితే ఏమవుతావు, సోహం. ముందు దాసోహం. ప్రతి ఒక్కరు కూడా హంసకు దాసుడు కావాలి. పరమాత్మ యొక్క సాకార ఆకారం హంస అని చెప్పని ఆ హంస యొక్క ఆశ్రయంలో ఉన్నట్లయితే పరమాత్మ రూపాన్ని పొందింపజేసేటువంటి యొక్క వస్తువు హంస. తిప్పలు పెట్టుచు తేలినదిదిగో ఉబ్బు నీటిపై ఒక హంస, పాలు నీరు ఏర్పరచి పాలలో ఓలలాడినదెనొక హంస,
పాలు పడిన ఈ పరమహంసమున ఓలే ఉన్నది దినొక హంస. పాలు నీరు ఏర్పరచి పాలలో పోలలాడినదెనొక హంస. హంస ఏం చేస్తుంది చెప్పండి? హంస ముందు పాలు పెట్టామనుకోండి, ఏం చేస్తుంది హంస? విభజింపజేస్తుంది. ఏమి? పాల భాగాన్ని స్వీకరిస్తుంది, నీటి భాగాన్ని విస్తరించిస్తుంది అని ఈ మాట అందరూ వాడుతూనే ఉంటారు, చాలామంది చెబుతూనే ఉంటారు. ఎవరు చూశారు ఇంతవరకు? ఎవరు చూడకపోయి? పోనీ హంసను చూశారు ఎక్కడైనా? హంసను చూశారా? కోళ్ళు చూశారు, కొంగలు చూశారు, పిట్టలు చూశారు, కాకులు చూస్తూ ఉన్నారు, ఎన్నో చూస్తూ ఉన్నారు. హంసను చూశారా? నెమలు చూస్తూ ఉన్నారు. హంసను చూశారా? అది కాదండి, హంస చూడాలని చెప్పానంటే మానస సరోవరం పోవాలి, ఎక్కడెక్కడ ఉండవు, మానస సరోవరం పోతే అక్కడ ఉంటాయని చెప్పని. సరే, ఎంతోమంది ప్రయాసపడ్డారు, నడుచుకుంటూ నానా తిప్పలబడి కొండలెక్కి గుట్టలెక్కి కాళ్ళు పోయి చేతులు దొక్కుపోయి అవస్థలు పడిపోయారు. వాళ్ళైనా చూశారా అని చెప్పానంటే వాళ్ళు చూసింది లేకపోయి. ఎంతమంది పోయారు కదా. ఏమయ్యా చూశారా అంటే నేను పోయానండి, అక్కడ లేవు ఆ సమయానికి, నేను పోయాక వచ్చాయో తెలియదు నాకు. ఏవి? మనియడి జీవుల మానస సరసునవనగి ఉన్నది దినొక హంస. ఏదయ్యా సరోవరం అని చెప్పనంటే మనియడి జీవుల, సమస్త జీవుల మానస సరస్సున, మనస్సు అనేటువంటి యొక్క వస్తువే సరస్సు. ఏమి? ఆ మనసు అనేటువంటి యొక్క వస్తువులో ఉన్నటువంటి యొక్క అలలు ఉన్నంత వరకు నీకు హంస గోచరించదు. అలలు అణిగిపోతే హంస గోచరిస్తుంది. ఏమిటా అలలు? మనసు అనేటువంటి యొక్క వస్తువులో మానస సరస్సు, మనసు అనే సరస్సులో ఉన్నటువంటి యొక్క ఆలోచనలు అనేటువంటివి అలలు. ఆలోచనలు అనే అలలు ఉన్నంత వరకు నీకు హంస గోచరించే అవకాశము లేదు. సంకల్పాలతో ఉంటే హంస గోచరిస్తుందా? సంకల్పాలతో ఉన్నావు, హంస తెలియబడుతుందా? సంకల్పములు అణిగితే నీకు హంస గోచరిస్తుంది. కనుక హంసతో ఉన్నావా? సంకల్పాలు లేవు. సంకల్పాలతో ఉన్నావా? నీకు హంస గోచరించే అవకాశం లేదు. కనుక మానస సరస్సు అనేటువంటి దాంట్లో గోచరించేటువంటి యొక్క విధానమే హంస. అక్కడ ఉన్నది హంస, మనసనే సరస్సు కాడ ఉన్నటువంటి యొక్క విధానమే హంస అని చెప్పని. ఆ హంస ఏమిటంటే ఈ శ్వాసయే హంస అన్నారు. ఏమండి మరి హంస శ్వాస అని చెప్పి అంటూ ఉన్నారే, హంస ముందు పాలు పెడతాం కదా, మరి ఇది ఎట్లా ఏరు చేస్తుంది పాలని? ఈ హంస చెప్పే శ్వాస అనే హంస ఎట్లా ఏర్పడుతుంది? ఈ పూట నీకు గెలాస్ పాలు పెడతాను, చెయ్యి ఎట్లా చేస్తావు, ఏరు చేస్తావు? మనస్సే శ్వాస హంస అని చెప్పి అన్నావుగా. మరి మన యొక్క శ్వాసే హంస అని చెప్పినట్టు అదేం చేయాలి? పాలు పెడితే నీటిని వేరు చేయాలి, పాలను వేరు చేయాలి. ఈ బిందుడు పాలు పెట్టా, చేయమని చూద్దాం. చేస్తుంది. ఇప్పుడు మీ ఇంట్లో మీ అబ్బాయి ఉన్నాడు లేదా? చంటి బిడ్డ ఉన్నాడు లేదా? పారాడేవాడు ఉన్నాడు లేదా? పచ్చి బిడ్డ ఉన్నాడు లేదా? మీరు ఆ పసిబిడ్డకి ఈ పూట గ్లాసుడు పాలు తాగించండి. అన్నం పెట్టమాకండి, ఏం పెట్టమాకండి, గ్లాసు పాలు తాగించండి. తాగిస్తే వాడు పొద్దున్న ఏం పోస్తాడు? పాలు పోస్తాడా? నీళ్ళు పోస్తాడా? వాడు తాగించింది రాత్రి ఏమిటి? పాలు. వాడు పొద్దున్నే పోసేది ఏమిటి? మరి నీ పాలు ఏమైపోయాయి? నీళ్ళు పెట్టుకొచ్చాయి. ఏవి? ఒకవేళ నువ్వు బాహ్యంగా చెప్పుకున్నా పాలు వేరు చేసి దేహానికి అందించింది నీటి వాగల కింద. పాలు నీరు ఏర్పరచి పాలలో. అందువల్ల అనాత్మ వస్తువు నీరు. మనలో ఉన్నటువంటి స్థూల దేహము, సూక్ష్మదేహము, కారణదేహము, అనాత్మ అంతా కూడా నీటి భాగంగా భావిస్తే మనలో ఉన్నటువంటి చైతన్యముకు ఆత్మయే పాలు. క్షేత్రజ్ఞ విభాగము అని చెప్పారు. 13వ అధ్యాయం పేరేమిటి? క్షేత్రజ్ఞ విభాగం. అంటే స్థూలదేహం, సూక్ష్మదేహం, కారణదేహాన్ని వేరు చేసి ఆత్మను కూడా వేరు చేసి విభాగం అన్నమాట. ఖచ్చితంగా కోస్తామా? ఖండాలుగా దేహాన్ని ఏమన్నా? మరి విభాగం అంటే ఏమిటి? అనాత్మను వేరు చేయటం అని చెప్పానంటే
ఎవరైతే హంసతో ఉంటారో హంసతో ఉన్నటువంటి వారికి మాత్రమే అనాత్మ ఆత్మ రెండూ కూడా విభజింపబడతాయి. క్షేత్రజ్ఞ విభాగము. ఎవరు చేస్తారా పని? ఊళ్ళో వాళ్ళు చేస్తారా? ఏమైనా క్షేత్రాలు చేస్తాయా? కంపెనీలు చేస్తారా? ఏమన్నా ఎట్లా చేస్తారా? ఇన్ని కూడా స్వామి చెప్పిన గీతలో 13వ అధ్యాయంలో క్షేత్రజ్ఞ విభాగము అని చెప్పాను. ఆ విధముగా చేయగలిగేటువంటి యొక్క సామర్థ్యం మనలో ఏ వస్తువుకు ఉన్నది? ఇంకా దేనికి లేదా? అన్నీ కలిపేయే. విడిదీసే అవకాశం ఏటికి లేదు. మనసు ఏం చేస్తుంది? జత చేస్తుంది. కనుక ఉన్నటువంటి యొక్క ఇంద్రియములు కలుపుతూ ఉంటాయి. హంస ఒక్కటి మాత్రమే వేరు చేసే విధానం హంస యందు మాత్రమే ఉన్నది. కాబట్టి అనాత్మ నుండి విడబడి ఆత్మ యొక్క దివ్యానుభవాన్ని పొందేటువంటి యొక్క అవకాశం ఉన్నటువంటి వారు ఏం చేయాలని చెప్పానంటే హంస యొక్క ఆశ్రయం ఉండగలిగితే వారు ఆత్మభావాన్ని బ్రహ్మభావాన్ని పొందే అవకాశం ఏర్పడుతుంది. అలాంటి దివ్యత్వమును బ్రహ్మత్వమును పొంది ఉన్నటువంటి వారికి మాత్రమే శివరూపాయ విష్ణవే శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే. శివుడు ఆయనే, విష్ణువు ఆయనే అనేటువంటి యొక్క భావనగా ఇక్కడ ఏం చెబుతున్నాడని చెప్పానంటే దీంట్లో స్కంద మహర్షి సహ ఏవ శుచిద్గణానాం త్రియో ద్రష్ట సహ అచ్యుత జ్ఞాన విగ్రహ స ఏవ హి మహాదేవ సహ ఏవ హి మహాహరి. ఆయనే హరి, ఆయనే శివుడు అని చెప్పనంటే స్వరూపత ఒకటే అని అర్థం. వేరువేరుగా దేహాలు ఉన్నా మీకు ఇదే భావన భగవద్గీత 10వ అధ్యాయంలో కూడా చెప్పడం జరిగింది. ఆదిత్యానాం అహం విష్ణు, రుద్రాణం శంకరస్యాస్మి, శంకరుడు అస్మి అయి ఉన్నాను, నా యొక్క విభూతి కలిగి ఉన్నాడు. శివుడు నా విభూతి కలిగి ఉన్నాడు ఏమి అనేటువంటి భావనగా మరి దాంట్లో బ్రహ్మభావన వస్తుంది 10వ అందుచేత ఈ శివకేశవుల యొక్క ఉపాధి భావంలోకి పోయాము అని చెప్పనంటే కొట్లాట్లు వస్తాయి. సురభ భావంలోకి పోయాము అంటే ఏకత్వం సిద్ధించే అవకాశము ఏర్పడుతుంది. హరి ఓం.